మనకు శాస్త్రాలు కానీ ఉపనిషత్తులు కానీ ప్రకృతిని గౌరవించమని, ప్రకృతే అతిపెద్ద భగవంతుడని మనకు పదే పదే చెప్తూ ఉన్నాయి. మంచి చెప్పేవాళ్ళు లేకనే ఈ మధ్య కాలంలో మనం మైండ్ సెట్ మారడానికి ఒక కారణమైంది. కాబట్టి మనం ఎవరిని విమర్శించకుండా, అసలు అవకాశమే లేనప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వెళ్దాం గాక. ఇంకో 100 సంవత్సరాలు అయినప్పటికీ మనకి భూమి జీవంతోనే ఉంటుంది. ఆ లోపు మనం కాపాడాల్సినటువంటి చర్యలు, మనం చేయాల్సినటువంటి చర్యల్ని కొనసాగిస్తే చాలు. అది మన తరువాత తరాల వాళ్ళకి ఈ వ్యవసాయాన్ని ఒక వంశపారంపర్యంగా మనం మన పూర్వీకులు ఇచ్చిన విధంగా మనం వాళ్ళ చేతికి ఇవ్వగలిగితే చాలు. ఉన్న ఫలంగా ఈ గ్రహాన్ని వదిలిపెట్టి బయట గ్రహాలకు వెళ్ళిపోయేటట్లుంటే అప్పుడు మనం మనది కాని వ్యవసాయం, రసాయన వ్యవసాయాన్ని, మనది కాని వ్యవసాయం యూరప్ కంట్రీల్లో వాళ్ళు డెవలప్ చేసుకొని ఆ దేశంలో సంపాదించుకోవడం కోసం చేసినటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ని, బయోకెమికల్, బయో ఫెర్టిలైజర్ని మనం ఉపయోగించాలి. మనకు అసలు అవసరమే లేదే. ఆవు ఉంటే చాలు, దేశీ విత్తనం ఉంటే చాలు, విజ్ఞానం పాలేకర్ గారు ఇచ్చినటువంటి విజ్ఞానం ఉంటే చాలు. ఆయన సిలబస్ లాగా చెప్తాడు. మీరు తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆడిటోరియంలో జూన్ 11 నుంచి 15వ తారీఖు వరకు 5 రోజులు రెసిడెన్షియల్ వర్క్షాప్ ఉంది. మనం అక్కడికి వెళ్దాం. అంతకుముందు విన్నప్పటికీ మళ్ళీ విందాం. ఏంటంటే మనం చేసేటువంటి పని, ఇందాక చెప్పానే, మంచి పని అన్నప్పుడు ఇంకొన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. తెలియని విషయాలు తెలుస్తాయి. ఆయన చెప్పేటువంటి క్లాసులన్నీ కూడా భగవద్గీతతో సమానంగా నేను పోలుస్తాను. భగవద్గీత చదివే కొద్దీ మన మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగే కొద్దీ అర్థమయ్యేటువంటి విధానం మారుతూనే ఉంటుంది, గొప్పగా పెరుగుతూనే ఉంటుంది. ఆయన క్లాసులు గత చాలా సంవత్సరాల నుంచి నేను వింటూ వస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నా. నాకు దగ్గరలో మన సౌత్ స్టేట్స్లో ఎక్కడ జరిగినా వెళ్తున్నా, పనులు ఆపుకొని మరి వెళ్ళడం వల్ల కనీసం మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి, ప్రకృతి వ్యవసాయం మీద అపోహలు ఉన్నాయి కొంతమందిలో, వాళ్ళకి ఎలా నివృత్తి చేయాలి, మనకే ఎదురయ్యేటువంటి సమస్యల్ని మనం ఎలా ఎదుర్కోవాలి, దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది ఇంకాస్త అర్థం అవుతుంది. ఆ 5 రోజుల కార్యక్రమం, ఆయనకి దాదాపు 76 సంవత్సరాల వయసు. 5 రోజులు ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 8 గంటలకు ఆపుతాడు. మధ్యలో ఎవరైనా లంచ్ బ్రేక్ అని గుర్తు చేస్తే తప్ప గుర్తురాదు ఆయనకి. వరుసగా చెప్తూనే ఉంటాడు. ఇంగ్లీష్లో ఉంటుంది క్లాసు, తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది. అలాగే ఇంకొక విషయం కూడా ఈ కార్యక్రమంలో నేను చెప్పడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. వాసన్ సంస్థ ద్వారా నిన్న పాలేకర్ గారు ఇచ్చినటువంటి 2 తారీఖులు ప్రత్యేకించి ఎవరి కోసం అంటే ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉద్యోగాలు కొంత అగమ్యగోచరంలో ఉంటుందో, ఎవరైతే ఇటువైపు పార్ట్ టైం ఫార్మింగ్ చేయాలని అనుకుంటున్నారో, అలాగే కొంతకాలం తర్వాత భూములు కొని వ్యవసాయం వైపు మళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఫుల్ ఇంగ్లీష్లో, పూర్తి స్థాయి ఇంగ్లీష్లో 2 రోజుల పాటు జూలై నెల 2nd సాటర్డే సండే, జూలై 11, 12 మన ప్రాంతం మదనపల్లిలో మిడ్స్ కాలేజ్లో అడుగుతున్నాం. మిడ్స్ కాలేజ్ అయితే కాస్త పెద్దదిగా ఉంటుంది ప్రాంగణం, అక్కడ అన్ని వసతులు ఉంటాయి. దాదాపు ఒక 500 మంది కూర్చోవచ్చు. ఇంతకుముందు ఒక డేట్ ఇచ్చారు, ఆ రోజు ఎందుకు కుదరలేదు మనకు. ఈసారి పాలేకర్ గారే 2 రోజులు వస్తానని చెప్పి అన్నారు. ఒకరోజు సమయం సరిపోదు, 2 రోజులు, ఒకరోజు రెసిడెన్షియల్ ప్రోగ్రాం పెడదాం, రెసిడెన్షియల్ వాళ్ళకి వసతి ఏర్పాటు చేద్దాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 రోజుల పాటు పూర్తిగా శిక్షణ ఇద్దాం. వాళ్ళకే చాలా అత్యవసరం. రాబోయే రోజుల్లో ఇంతకాలం వాళ్ళు దేశాన్ని, ప్రపంచాన్ని, టెక్నాలజీని ముందుకు నడిపారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మనం వదిలిపెట్టేస్తే ఎలాగా? వ్యవసాయం కూడా వాళ్ళకి చాలా యాప్ట్ అయ్యేటువంటి ఒక వృత్తి ఇది. వాళ్ళు ఇంకా బాగా ఓన్ చేసుకోగలరు. టెక్నాలజీని వ్యవసాయానికి ఉపయోగించుకోగలిగితే, పాలేకర్ కృషికి ఉపయోగించుకోగలిగితే స్వచ్ఛమైన ఆహారాన్ని సమాజానికి ఇంకా బాగా చేరువ చేయొచ్చు. వాళ్ళకు మనం శిక్షణ ఇద్దాం. మీరు ఏ రోజు వాళ్ళ కోసం అయితే ఏ రోజు మీరు సమయం కేటాయిస్తే చెప్పండి, ఆ డేట్లు నేను ఇస్తానని చెప్పంటే, 2nd సాటర్డే సండే వాళ్ళకి వీకెండ్స్ కాబట్టి అవకాశం ఉంటుంది సార్. అలాగే కాలేజెస్ కూడా సెలవు ఉంటుంది కాబట్టి అంటే ఆ 2 డేట్లు ఇచ్చాడు. ఇక ఈరోజు రేపటి నుంచి ఈ కార్యక్రమంలోనే వాసన సంస్థ వాళ్ళు ఈ 2 నెలల పాటు ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళని మోటివేట్ చేయడం ఉంటుంది. మా ఎక్స్పెక్టేషన్ ఒక 150 నుంచి 200 మంది అనుకుంటున్నాం.
ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళైతేనే బాగా అర్థం చేసుకోగలరు అనేది. ఇలాంటి కార్యక్రమాల్లో మనం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకి మనం అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాం. కంప్లీట్గా ఆ టెక్నాలజీని, ఆయన చెప్పేటువంటి టెక్నాలజీలో ఉన్న ఫిలాసఫీని, ప్రిన్సిపల్స్ని నేరుగా ఆయన ద్వారా కానీ వినగలిగితే బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికి నా వంతుగా నేను సమయాన్ని కేటాయిస్తాను. వాసన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగేటువంటి అది దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం అవుతుంది. ఐటీ ఎంప్లాయీస్ కోసం పాలేకర్ గారి కృషిలో నాలెడ్జ్ ఇవ్వడం అనేటువంటిది. మనకు మదనపల్లి అయితే కర్ణాటకకు దగ్గర అవుతుంది, తమిళనాడుకి దగ్గర అవుతుంది. మన ప్రాంతం ఏపీ, తెలంగాణ 2 ప్రాంతాల వాళ్ళు వస్తారు. దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఒకానొక వర్క్షాప్ అది. ప్యూర్లీ నాట్ ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్, ఎవరైనా సరే ఎనీ ఎంప్లాయీగా ఉన్నటువంటి వాళ్ళు, ఫార్మింగ్ చేయాలనుకునేటువంటి బిగినర్స్కి మంచి నాలెడ్జ్ ఇచ్చేటువంటి కార్యక్రమం జూలై 11, 12 సెకండ్ సాటర్డే, సండే. దాంతోపాటు వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళతో పాటు వాళ్ళు కూడా ఈ 5 రోజుల కార్యక్రమం, పాలేకర్ గారి 5 రోజుల కార్యక్రమం తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో జరిగేటువంటి కార్యక్రమానికి రాగలిగితే ఆ కార్యక్రమం వివరాలు, ఆ పోస్టర్లు, ఫోన్ నంబర్లు అన్నీ కూడా మీకు బ్యాక్ టు రూట్స్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారు డిస్ప్లేలో చూపిస్తారు. 5 రోజుల రెసిడెన్షియల్ కార్యక్రమానికి, అలాగే వాసన సంస్థ ద్వారా ఇచ్చేటువంటి ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఇప్పటి నుంచే మీరు రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోవచ్చు. ఆ ఫోన్ నంబర్లు నేను మీకు అనౌన్స్ చేస్తాను. లోకేశ్వరి 9100 455 250. మళ్ళీ ఒకసారి 9100 455 250. ఇంకొక నంబరు ధనవతి 9177 34207. 9177 34207. ఎవరైతే ఎంప్లాయీస్గా ఉంటూ ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటారో బిగినర్స్ అందరూ కూడా ఈ 2 నంబర్లకి ఫోన్ చేసి మీరు ఫస్ట్ పేర్లు మాత్రం నమోదు చేసుకోండి. దానికి ఫీజు వివరాలంతా కూడా ఆ తర్వాత వాళ్ళు ఫోన్లో మీకు అప్డేట్ ఇస్తారు. ఒకరోజు రెసిడెన్షియల్ వాళ్ళు వసతి ఏర్పాటు చేస్తారు. 2 రోజులకు సంబంధించిన భోజనాలు, అలాగే మనకు బ్రేక్ఫాస్ట్తో పాటు భోజనాలు 2 రోజుల పాటు. దానికి ఎంత ఫీజు అనేది తర్వాత నిర్ణయిస్తారు. ఫస్ట్ పేర్లు మాత్రం మీరు నమోదు చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.